హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు కనుక మన ఛానల్ ఫాలో అయితే ఎంఎస్ఎఫ్లో ఆల్మోస్ట్ 3 years నుంచి వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. లేటెస్ట్గా అండ్ చాలా ఈజీగా పోస్ట్ చేశాను. లేటెస్ట్ వీడియోస్ చూడండి. ఇంకా డౌట్ ఉంటే స్లో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. బట్ కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీకింత క్లియర్గా ఎవరు ఎక్కడ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. అండ్ మీ ఎగ్జామ్ ఏ రోజు ఉందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. అటానమస్ వాళ్ళు కావచ్చు అండ్ అఫిలియేటెడ్ వాళ్ళు కావచ్చు. చూడండి బేటా, ఇది ఏంటి అని అంటే లీనియర్ కాంగ్రుయెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అనడానికి ఇదొక చిన్న బేసిక్. అంటే ఏంటిది అని అంటే చూడండి, ఇప్పుడు నాకు ఒకవేళ ఏఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మాడ్ ఎమ్ అంటే లీనియర్ కాంగ్రుయెన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూడండి చెప్తాను. వాట్ ఎగ్జాక్ట్లీ మీకు లీనియర్ కాంగ్రుయెన్స్ ఇచ్చినప్పుడు ఎలా అడుగుతారంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెన్స్. నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెంట్ అంటారు. ఇది లాంగ్లో అడగొచ్చు, షార్ట్లో. లాంగ్లో అడిగినప్పుడు 3-4 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి యూనిక్ సొల్యూషనా మరి ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషనా అనేసి మీరు నో సొల్యూషన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు బేసిక్ రావాలి. ఆ బేసిక్ కోసమే నేను దీన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. బాగా వినండి నాన్న. ఏం లేదు బేటా, వెరీ ఈజీ. జీసీడీ ఏ కామా ఎం మీరు జీసీడీ కనుక్కుంటారనుకోండి. ఏఎక్స్ ఇస్ కాంగ్రుయెంట్ టు బి మాడ్ ఎంలో ఏకి ఎంకి జీసీడీ కనుక్కుంటే ఒకవేళ ఇఫ్ ద జీసీడీ ఈజ్ 1, జీసీడీ అనేది కనుక 1 వచ్చిందనుకో ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. అంటే 2 వాల్యూస్ ఏఎంలో జీసీడీ 1 వచ్చినప్పుడు మీకు అది యూనిక్ సొల్యూషన్. నేను తర్వాత ప్రాబ్లం తీసుకొని చెప్తాను చూడండి. అండ్ ఒకవేళ ఈ జీసీడీ 2 వాల్యూస్ జీసీడీ కనుక ఎనీ అదర్ డి ఏదో ఒక వాల్యూ వచ్చింది, బట్ నాట్ 1, 2, 3, 4 ఎనీథింగ్. బట్ ఇంకేంటంట, ఈ డి అనేది డస్ నాట్ డివైడ్స్ బి. డి డస్ నాట్ డివైడ్స్ బి. ఎందుకని ఇక్కడ ఏది ఉంది, దీన్ని డివైడ్ చేయట్లేదు అని అంటే ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ లైక్ అవర్ మ్యాట్రిసెస్ యూనిక్, నో సొల్యూషన్ అండ్ ఇన్ఫినిట్ సొల్యూషన్ లాగానే ఒకవేళ కనుక జీసీడీ 1 వస్తేనేమో యూనిక్ సొల్యూషన్, జీసీడీ సమ్ ఎనీ అదర్ ఎలిమెంట్ వచ్చి అది ఇట్ డస్ నాట్ డివైడ్స్ దిస్ బి అయితే హ్యాస్ నో సొల్యూషన్. అండ్ అనదర్ వన్, ఇఫ్ జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం ఈజ్ డి, ఏదో ఒక డి వచ్చింది లైక్ దిస్, దీనిలాగానే. బట్ ఈ డి అనేది ఏమంటున్నాను, ఇట్ డివైడ్స్ బి. ఏమంటున్నాను, డి డివైడ్స్ బి అయితే కనుక దెన్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్. ఏమంటున్నాను నేను, దీనికి ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెరీ క్లియర్. చూడండి నాన్న, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. మరి ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఏఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మాడ్ ఎంలో ఉంది. క్లియర్గా రాయాలి ఎగ్జామ్లో. ఏ అంటే ఏంటిది 4, మరి బి అంటే ఏంటిది 3, మరి ఎం అంటే ఏంటిది 7. మనం ఏం చేయాలి, జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం ఫైండ్ అవుట్ చేయాలి. మరి మేడం నాకు ఫాస్ట్గా అయ్యేది చెప్పండి జీసీడీలో అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం అంటే 4, ఎం అంటే ఏంటిది 7. ఈ రెండిటికి జీసీడీ ఎలా కనుక్కుంటాం, డివిజన్ మెథడ్ నుంచి. చూడండి, ఎప్పుడైనా బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్ డివైడ్ చేస్తుంది. అంటే 4 1s 4, 4 1s 4 వేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, నాకు 3 వస్తుంది. ఇవి వచ్చినటువంటి రిమైండర్ ఓకే, ఈ రిమైండర్ని ముందున్నటువంటి డివైజర్ 4తో డివైడ్ చేస్తాను. మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తాను అంటే దీన్ని ఇక్కడ తీసుకుంటా. 3 1s 3, 1 వస్తుంది. దెన్ అగైన్ ఈ రిమైండర్తో ఈ ముందున్నటువంటి డివైజర్ని 3ని డివైడ్ చేస్తా. 1 3s 3,
ఒక్కసారి బాగా చూడండి. ఎప్పుడైతే మీకు జీరో రిమైండర్ వస్తుందో దాని ముందున్నటువంటి నాన్ జీరో రిమైండర్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది నాకు నాన్ జీరో రిమైండర్ 1 వచ్చింది. దట్ ఈజ్ అవర్ జీసీడీ. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా? అంటే నాకు జీసీడీ ఎంత వచ్చిందండి? 1. అంటే జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం ఈజ్ 1. ఎందుకని? జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం ఎంత వచ్చింది? 1 వచ్చింది. దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్. ఇట్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్. వెరీ క్లియర్. బాగా వినండి నాన్న. ఇది వస్తేనే మళ్ళీ సొల్యూషన్స్ సాల్వ్ చేస్తాం. చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు యూనిక్ అంటే ఈ విధంగా చెప్పండి. మీరు అన్ని వింటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏఎక్స్ ఈజ్ కాంగ్రూయెంట్ టు బి మాడ్ ఎం కదా బిడ్డ. వాట్ ఈజ్ అవర్ ఏ? 15. వాట్ ఈజ్ అవర్ బి? 24. వాట్ ఈజ్ అవర్ ఎం? 35. మేడం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇవి రెండు అంటే డిఫరెంట్గా వస్తాయి. చూద్దాం. ఇది ఏం కనుక్కోవాలి నేను? జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం. 15 కామా 35 ఎంత? ఎలా చేస్తాను? 35ని 15తో చేస్తా. 15 2s 30 అవుతుంది. రైట్? ఓకే. రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. మళ్ళీ ఈ రిమైండర్ని ముందున్నటువంటి డివైజర్ 15ని చేస్తాను. 5 3s 15. ఎంత వచ్చింది నాన్న నాకు? నాన్ జీరో రిమైండర్ అంటే 5. జీరో రిమైండర్కి ముందున్నది నాన్ జీరో రిమైండర్. దట్ ఈస్ ద జీసీడీ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఎంత జీసీడీ ఆఫ్ 5 కామా దిస్ ఈస్ 5. బాగా వినండి. 5 వచ్చింది. 5 వచ్చిన తర్వాత నాకేం కావాలి? యూనిక్ వస్తే మీరు డి డివైడ్స్ బి చెయ్యని అవసరం లేదు. నాకు జీసీడీ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ 1 ఎనీ వాల్యూ బట్ నాట్ 1. 1 వస్తే యూనిక్ అని చేసేస్తాం. 1 కాకుండా 2 3 4 అప్ టు ఎనీ వాల్యూ వస్తే మనం ఏం చేయాలి అని అంటే దిస్ ఈజ్ వాట్? జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం ఈక్వల్ టు ఇక్కడ డి అనుకుంటున్నా. ఇది డి రైట్? ఈ డి డివైడ్స్ విచ్ వాల్యూ? బి. బి అంటే ఎంత? 24. మరి 5 అనేది 24ని డివైడ్ చేస్తుందా? చెయ్యదు. అంటే 5 డస్ నాట్ డివైడ్స్ 24. దేర్ ఫోర్ ఏమని రాస్తాను? ద గివెన్ కాంగ్రూయెన్స్, ద గివెన్ వన్ ఈజ్ వాట్? 5 incongruent solutions. సారీ అసలు డివైడ్ చేయట్లేదు. డివైడ్ చేయకపోతే ఏంటి? నో సొల్యూషన్. 5 డస్ నాట్ డివైడ్స్ 24. ఏమంటున్నాను? 5 డస్ నాట్ డివైడ్స్ 24. అంతేనా? 24 ఏనా? అసలు డివైడ్ చేస్తే 1 వస్తేనేమో యూనిక్ సొల్యూషన్, డివైడ్ చేయకపోతే నో సొల్యూషన్ అని రాయాలి. ద గివెన్ కాంగ్రూయెంట్ హ్యాస్ నో సొల్యూషన్. ద గివెన్ కాంగ్రూయెంట్ హ్యాస్ అని రాయండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రాబ్లం చేద్దాం. మరి ఇది ఎలా వస్తుంది అంటే చూడండి నాన్న, సేమ్ లైక్ అలానే కంపేర్ చేయండి. ఏఎక్స్ ఈజ్ కాంగ్రూయెంట్ టు బి మాడ్ ఎం. M is 35. What is our A? 15. What is our B? 25. What is our M? 35. ఇక్కడ కూడా మీరు జీసీడీ ఫైండ్ అవుట్ చేయండి. 15 కామా 35. 15 కామా 35 జీసీడీ ఇక్కడ చేశాను ఆల్రెడీ. ఎంత వచ్చింది బెట్ట? 5 వచ్చింది. ఆ 5ని ఏమనుకోవాలి నేను? జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం ఈక్వల్ టు డి అనుకోమంటున్నారు. ఈ డి అంటే ఈ 5 అనేది ఏం కావాలి? డివైడ్స్ బి ఆర్ నాట్. జస్ట్ చెక్ ఇట్. ఇఫ్ డస్ నాట్ డివైడ్స్ బి దెన్ ఇట్ ఈస్ హ్యాస్ నో సొల్యూషన్. ఇఫ్ డివైడ్స్ బి ఏమొస్తుందో చెప్తాను. బి ఏంటిది ఇక్కడ? 25. అంటే 5 డివైడ్స్ 25. 5 డివైడ్స్ 25. అవునా? 5 డివైడ్స్ 25 అని అంటే ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి నాకు? ఇక్కడ ఎన్నైతే వచ్చాయో 5 డివైడ్స్ 25. నౌ దిస్ ఈజ్ 5 డివైడ్స్ 25 అంటే ఇట్ హ్యాస్ 5 incongruent solutions.
5 ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్. మీకు నేను ఇన్కాంగ్రుయెంట్ మీద ఇంకొకటి కూడా ఇస్తాను, ఒక క్లారిటీ వస్తుంది. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇంకొక ప్రాబ్లం, స్మాల్ ప్రాబ్లం ఇక్కడ చేద్దాము. ఏంటంటే అది జస్ట్ సెకండ్. 6x కనిపిస్తుందా, ఇది రబ్ చేద్దాం. 6x is congruent to 15 mod 6x is congruent to 15 mod ఎంత, mod 21. సరే చూద్దాం. ఏ కామా ఎం, జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం 21. దీన్ని జీసీడీ చేస్తే 6 2s 6 3s 18 అంటే 3 ఉంటుంది. మళ్ళీ 6th చేస్తాను, 3 2s 6. వాట్ ఈస్ అ నాన్ జీరో రిమైండర్? 3. అంటే జీసీడీ ఎంత? 3. మరి ఈ 3 అనేది అంటే దిస్ డి డివైడ్స్ బి ఆర్ నాట్? డి అంటే 3 డివైడ్స్ 15. 3 డివైడ్స్ 15. ఓకే, 3 డివైడ్స్ 15. 3 డివైడ్స్ 15 అయినప్పుడు 3 డివైడ్స్ 15 అవుతుంది కదా. దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ 3 ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్. మీకు ఏమర్థమైంది? జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం 1 వస్తే ఏం రాయాలి? యూనిక్ సొల్యూషన్. 1 రాకుండా ఎనీ వాల్యూ వస్తుంది, బట్ డివైడ్ చేస్తుంటే ఆ వాల్యూ ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్. ఏదైతే వాల్యూ వస్తుందో దట్ నెంబర్ ఆఫ్ ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్. ఒకవేళ వాల్యూ వస్తుంది బట్ దట్ డస్ నాట్ డివైడ్స్ బి, డి ఏమంటున్నాను, దిస్ ఈస్ డస్ నాట్ డివైడ్స్ బి అయితే గనక నో సొల్యూషన్. డివైడ్ చేస్తేనేమో మీరు అన్ని ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ 1 వస్తే యూనిక్ సొల్యూషన్, డివైడ్ చేయకపోతే నో సొల్యూషన్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా లేదా? కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ చాలా మందికి అయితే నేను ఎంఎస్ఎఫ్ హౌ టు పాస్ చెప్పాను, ప్లేలిస్ట్ కూడా ఉంది, అక్కడ నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంది. బట్ అది కాకుండా మాకు ఫ్రెష్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి. మీ కమెంట్స్ని బట్టి నేను మీ హౌ టు పాస్ పోస్ట్ చేస్తాను. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.